సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ఎలా వర్క్ అవుతుంది, హౌ సర్వీస్ విల్ వర్క్, ఫస్ట్ సో మనం సర్వీస్ వర్క్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ఫైల్ ని జనరేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. పాయింట్ 1, జనరేట్ సర్వీస్ కమాండ్ చెప్పు. కమాండ్ సర్వీస్ ఫైల్ ఎలా జనరేట్ చేయాలి? ng generate service name. ఓకే, ng service అక్కడ నుంచి ఉంది. ng generate service. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సర్వీస్ ఫైల్ జనరేట్ చేయాలి. జనరేట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే ఎన్ని జనరేట్ సర్వీస్ అండ్ సర్వీస్ నేమ్. అది ఏదన్నా ఇవ్వచ్చు, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ టు గివ్. ఇప్పుడు నేను ఒక నేమ్ ఏదో ఒక హీరో సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇచ్చాను. సో ఈ పేరుతో మనకి సర్వీస్ ఫైల్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే మనం సర్వీస్ ఫైల్ యూస్ చేసి బ్యాక్ ఎండ్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలి. ఓకే, అది ఎలా తెచ్చుకుంటాం అంటే సింపుల్ గా మనం HTML, ఇది ఫ్లో యాక్చువల్గా. సో HTML ఫైల్లో ఇది ఫ్లో. ఓకే బ్రో. సో ఇన్ HTML file we will create one event. అది ఏ ఈవెంట్ ఉండొచ్చు బేస్డ్ అపాన్ సినారియో. బటన్ మీద ఏ ఈవెంట్ ఇస్తారు? క్లిక్. యాంకర్ సెలెక్ట్ ట్యాగ్ మీద, సెలెక్ట్ ట్యాగ్ మీద, సెలెక్ట్ ట్యాగ్ మీద ఏ ఈవెంట్ ఇస్తారు? లాగిన్. By using click, comma, change, next వచ్చి key press, key events, all key events, key up, key down, all key events. ఓకే. సెలెక్ట్ ట్యాగ్ మీద చూసేది చేంజ్. ఓకేనా? ఓకే బ్రో. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ HTML ఫైల్లో వి వాంట్ టు క్రియేట్ వన్ ఈవెంట్ బై యూసింగ్ ఇవి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన ఆ ఈవెంట్ ని మనం TS ఫైల్లో మనం మెన్షన్ చేయాలి. వాట్ ఈవెంట్, వాట్ ఫంక్షన్ ఆర్ మెథడ్ you created in HTML file. You need to give same function in ఎక్కడ చెప్పు HTML ఈవెంట్ రాస్తాం కదా, ఇక్కడ ఈవెంట్ రాస్తాం కదా, ఈ ఈవెంట్ ఈ మెథడ్ ఎక్కడ ఇవ్వాలి? సేమ్ మెథడ్. ఈ మెథడ్ ఎక్కడ పాస్ చేయాలి? index.html. సారీ, TS ఫైల్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, థర్డ్ పాయింట్ ఏంటంటే మనం we need to create a reference in constructor for service in component TS file. TS file లో మనం ఆ సర్వీస్ కి రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
By using By that using reference, that you can call the reference, service method. we can call the service method. ఇది నెక్స్ట్ మెథడ్, ఇది నెక్స్ట్ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే we need to import HTTP client in service file. Service file. నెక్స్ట్ ఏంటంటే for HTTP client we need to create a reference in constructor in service file. సర్వీస్ ఫైల్ కన్స్ట్రక్టర్ లో మనం HTTP కి ఒక రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. Create. సో ఆ రెఫరెన్స్ Okay. ని బై యూసింగ్ HTTP client. by using HTTP client reference we can do API calls Okay. like get, post, delete, update, etc. సో లాస్ట్ పాయింట్ ఏంటంటే if you are using HTTP client in service file, you need to import ఏం చెప్పు, Bro. you need to import HTTP client module ఎక్కడ in app module dot App module.ts. అంతే, ఇవి పాయింట్స్. Okay. సో ఫ్లో వచ్చి ఎలా ఉంటుందంటే HTML ఫైల్లో ఈవెంట్ రైజ్ చేస్తాము, టిఎస్ ఫైల్లో ఆ మెథడ్ కాల్ అవుతుంది, టిఎస్ ఫైల్ నుంచి సర్వీస్ ఫైల్కి వెళ్తుంది, కాంపోనెంట్ HTML, నెక్స్ట్ కాంపోనెంట్ TS, Component. నెక్స్ట్ service.ts. ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ తో ఏపీ ఇంటిగ్రేషన్ జరిగి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇది బ్యాక్ ఎండ్, మళ్ళీ ఇది ఫార్వర్డ్ ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఈవెంట్ చేస్తాము, హియర్ యూజర్ విల్ క్రియేట్, యూజర్ విల్ డూ సమ్ యాక్షన్, దాని తర్వాత అది ఈవెంట్, సమ్ ఈవెంట్ HTML ఈవెంట్ చేయగానే అది టిఎస్ ఫైల్లోకి వెళ్తుంది, ఆ టిఎస్ ఫైల్ నుంచి మన సర్వీస్ ఫైల్కి వెళ్తుంది. ఎందుకంటే మనం ఆ కాంపోనెంట్ లో మనం ఆ పర్టికులర్ HTML ఫైల్ కి మనం రెఫరెన్స్ క్రియేట్ చేసుకుంటాము, ఆ రెఫరెన్స్ యూజ్ చేసుకుని ఆ పర్టికులర్ సర్వీస్ ఫైల్లోకి వెళ్తాము, అండ్ సర్వీస్ కాల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. అట్ లాస్ట్ ఏమవుతుందంటే service will return you the data. సర్వీస్ మనం డేటాని రిటర్న్ చేస్తుంది. మళ్ళీ ఎలా అయితే HTML నుంచి టిఎస్ ఫైల్ కి, టిఎస్ ఫైల్ సర్వీస్ ఫైల్ కి వెళ్తుందో అలానే రెస్పాన్స్ ఏపీఐ ఇంటిగ్రేషన్ అయింది. నెక్స్ట్ ఏపీఐ వాళ్ళు నీకు రెస్పాన్స్ ఇస్తారు, బ్యాక్ ఎండ్ టీమ్ విల్ give you response. ఆ రెస్పాన్స్ ని నువ్వు మళ్ళీ టిఎస్ ఫైల్ కి రిటర్న్ చేస్తావు. ఆ టిఎస్ ఫైల్ లో వచ్చిన తర్వాత టిఎస్ ఫైల్ నుంచి మనం HTML లో మనం చూపించాలి. అది ఎలా చూపించాలనేది ఇప్పుడు నేను చెప్తా. ఓకేనా? సో ఇది యాక్చువల్ సర్వీస్ లో. ఓకే, సో ఇప్పుడు నేను
ఇది మన క్రియేట్ చేస్తుంది ఇది. ఓకే, ఓకే ఇక్కడ నేను ఏం చేశాను, నేను ఏం చేశాను, ఆ HTML లో నేను ఒక లాగిన్ మీద ఒక బటన్ రాసుకున్నాను, ఒక ఈవెంట్ రాసుకున్నాను, లాగిన్ ఈవెంట్. ఇది క్లిక్ చేసినప్పుడు, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈవెంట్ ఫైర్ అవుతుంది. ఈవెంట్ ఫైర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ TS ఫైల్లో, ఇది HTML ఫైల్, ఇది JS ఫైల్, TS ఫైల్, ఆ పర్టికులర్ TS ఫైల్ మీద ఎతుకుతుంది. ఎతికిన తర్వాత దానికి ఆ కాంపోనెంట్, ఆ మెథడ్ కనిపిస్తుంది. ఆ మెథడ్ కనిపించిన తర్వాత లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ సంథింగ్ ఏదో ఒక సర్వీస్ కాల్ జరుగుతుంది. అదేంటి అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం this.h3 అని ఎందుకు ఫస్ట్ లైన్ ఏంటంటే మనం ఈ సర్వీస్ ఫైల్ ని, ఈ హలో సర్వీస్ కి మనం రిఫరెన్స్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకు అంటే మన సర్వీస్ ఫైల్ ఉన్న మెథడ్ ని కాల్ చేయాలంటే, సర్వీస్ ఫైల్లో ఉన్న మెథడ్ ని కాల్ చేయాలంటే మనం కంపల్సరీగా మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫైల్ ఇంపోర్ట్ చేసుకొని, తర్వాత మనం ఆ ఫైల్ కి ఆ సర్వీస్ ఫైల్ కి ఇలా నువ్వు రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. రిఫరెన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత నువ్వు ఈ రిఫరెన్స్ తో మన ఇష్టం ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్. ఈ రిఫరెన్స్ తో నువ్వు ఈ సర్వీస్ ఫైల్ మెథడ్స్ ని ఇలా కాల్ చేయొచ్చు, h3.myservice4. సో మనకి మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయి లోపల, మనకి మొత్తం చాలా ఉన్నాయి, 1 2 3 4 చాలా ఉన్నాయి. మనం 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 దీన్ని ఒకటే కాల్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ MyService4 అనే పెట్టుకున్నాం. ఓకేనా? సో దేన్నైతే లోపలికి వెళ్ళిన కాల్ తర్వాత చేయాలనుకుంటున్నామో దాని అక్కడ నుంచి మనం దేన్నైతే కాల్ చేయాలనుకుంటున్నామో ఆ మెథడ్ ని అక్కడ అంతే, టైప్ చేసే నువ్వు ఏ మెథడ్ ని కాల్ అనుకుంటావు ఆ మెథడ్ ని ఇక్కడ నువ్వు పెట్టాలి. నాకు సర్వీస్ 4 వద్దు, నాకు సర్వీస్ 3 కావాలి, సో సర్వీస్ 3 పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు సర్వీస్ 3 కూడా వద్దు, నాకు సర్వీస్ 2 కావాలి, సర్వీస్ 2. నువ్వు సర్వీస్ ఫైల్ మెథడ్స్ అన్నిటిని కాల్ చేయొచ్చు, కానీ మనకు కావాల్సిన మెథడ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం కాల్ చేయాల్సిన సర్వీస్ 4 కాబట్టి మనం 4 సెలెక్ట్ చేసుకున్నాం అంతే. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ లైన్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా సర్వీస్ ఫైల్కి వెళ్తుంది. కంపైలర్ ఇక్కడ నుంచి సర్వీస్ ఈ లైన్ కి వస్తుంది, లైన్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం API కాల్ చేస్తున్నాం, ఈ మెథడ్ లోకి వస్తుంది. మెథడ్ లోకి వచ్చిన తర్వాత దానికి ఇక్కడ ఒక పీస్ ఆఫ్ లైన్ వచ్చింది. అదేంది, http.get అంటే మనం ఒక JSON ఫైల్ ని ఎక్కడి నుంచి లోడ్ చేస్తున్నాం, అసెట్స్ నుంచి లోడ్ చేస్తున్నాం, రైట్? ఆ అసెట్స్ లో నుంచి ఒక JSON ఫార్మాట్ ని లోడ్ చేస్తున్నాం, లోడ్ చేసి రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేసిన తర్వాత ఆటోమేటిక్ నేనేం చెప్పాను, ఇక్కడ ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఫైల్ ఇది హెడర్ ఫైల్, ఇది హెడర్ ఫైల్. ఓకే, ఇది HTML ఫైల్. సో ఇక్కడ మనం ఈవెంట్ రైట్ చేస్తున్నాం. ఓకే, డన్. నెక్స్ట్ ఈవెంట్ క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఆ పర్టికులర్ కాంపోనెంట్ లో ఉన్న TS ఫైల్ కి వెళ్తుంది. TS ఫైల్ కి వచ్చింది, TS ఫైల్ నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, TS ఫైల్ నుంచి మళ్ళీ సర్వీస్ ఫైల్కి వెళ్తుంది. సర్వీస్ ఫైల్కి వచ్చింది, సర్వీస్ ఫైల్ నుంచి మనం అక్కడ ఏం చేస్తున్నాము, APIని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్ లేదు కాబట్టి మనం మాక్ డేటాని పెట్టుకున్నాం. సో ఒకవేళ నీకు API వచ్చిందంటే నువ్వు సింపుల్ గా దీన్ని తీసేసి వాళ్ళు ఇచ్చిన బ్యాక్ ఎండ్ API ఇచ్చింది పెట్టేయొచ్చట, సింపుల్ అంతే. ఓకేనా? ఇప్పుడు లేదు కాబట్టి మనం మాక్ చేసుకున్నాం, మాక్ అంటే డమ్మీ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఇంటిగ్రేషన్ జరిగింది, నీకు రెస్పాన్స్ వచ్చింది, ఈ URL నుంచి నీకు రెస్పాన్స్ వచ్చింది. ఈ స్టూడెంట్ రొటేషన్ ఎక్కడ ఉంది, మనకి బయట అసెట్స్ లో పెట్టుకున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఎక్కడ రిటర్న్ చేస్తున్నాము, సర్వీస్ ఫైల్ రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడ రిటర్న్ చేస్తున్నానే ఇది ఎక్కడి నుంచి కాల్ అయింది, కాంపోనెంట్ నుంచి కాల్ అయింది కదా. సో ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం సబ్స్క్రైబ్ అని ఎందుకు పెట్టుకున్నాం అంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కదా, ఎందుకంటే బికాస్ మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి. అలానే ఇక్కడ కూడా రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడు వచ్చే రెస్పాన్స్ నేను ఒక వేరియబుల్ లో పంపించుకున్నా, ఆ వేరియబుల్ ని ఇక్కడ కన్సోల్ లాగ్ చేశాను అంతే. ఇప్పుడు చూసావంటే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, క్లిక్ చేయగానే ఇక్కడ కన్సోల్ లాగ్ లో మనం చెక్ చేద్దాం ఏమొస్తుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పెక్ట్ చేద్దాము, ఎలిమెంట్స్ కన్సోల్ లోకి వెళ్దాము. కన్సోల్ ప్రెసెంట్ ఏం లేదు. ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను,
క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా చూసావా మనం JSON ఫైల్ లో పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసింది. స్టూడెంట్ అమర్ ఇక్కడ ఎక్కడైతే మనం ఇక్కడ పెట్టామో అమర్, హేమంత్, వెంకటేష్, సుప్రియ, హిందూ, ఉమర్. సో ఇన్ఫర్మేషన్ ఎక్కడ వచ్చేసింది నాకు కన్సోల్ లో వచ్చింది. ఏ ఫైల్ లో వచ్చింది? హెడర్ కాంపోనెంట్ TS లో వచ్చింది. ఓకే, ఇక్కడ పెట్టాం కదా, సో ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడికి వచ్చింది. కానీ నీకు యూఐలో ఎలా కనిపిస్తుంది? యూఐలో నీకు ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ఇన్ఫర్మేషన్ మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు నేను చూడు మళ్ళీ ఎండ్ టు ఎండ్ చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మెథడ్ లోకి మనం ఈ మెథడ్ ఎక్కడ ఉంది? HTML ఫైల్లో ఉంది. ఎక్కడ ఉంది? లాగిన్ మన ఈవెంట్ బటన్ మీద ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చెక్ చేద్దాం ఇక్కడికి వస్తుందో లేదా అని చెప్పి కాల్. సో క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే నీకు ఇక్కడికి వచ్చి ఆగింది. ఫైన్, అయిపోయింది. ఇక్కడికి వచ్చింది కాల్. కంపైలర్ ఇప్పుడు ఏమి ఎన్కౌంటర్ చేసింది? ఏదో ఫైల్ ఇక్కడ ఉంది, ఆ సర్వీస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేయమని చెప్పి మనం ఒక కోడ్ రాస్తాం. సో అప్పుడు ఆబ్వియస్ గా ఆ కంపైలర్ ఈ మెథడ్ కోసం ఎదుగుతుంది ఆ సర్వీస్ ఫైల్లో. ఓకే, ఏం చేద్దామంటే ఆ సర్వీస్ ఫైల్ ని చేద్దాం. ఇదే సర్వీస్ ఫైల్. సో ఇక్కడ మనం ఇక్కడ లోపలికి వస్తుందో లేదా చెక్ చేద్దాం. ఇక్కడ కాదు, ఎందుకంటే మనం కాల్ చేస్తుంది మై సర్వీస్ 4 ని. సో ఆబ్వియస్ గా ఇక్కడికే వస్తుంది కాల్, ఇక్కడికి రాదు. ఓకేనా, ఇక్కడ బ్రేక్ పాయింట్లు పెడతా, కానీ కంపైలర్ వచ్చి ఆగేది ఇక్కడే. నెక్స్ట్ కొడుతున్నా, రెజ్యూమ్ నెక్స్ట్ కొడుతున్నా, చూసావా ఎక్కడికి వచ్చి ఆగింది? ఇక్కడికి వచ్చి ఆగింది. ఎందుకంటే మనం కాల్ చేసేది మై సర్వీస్ 4నే కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది మీకు? ఇక్కడ నెక్స్ట్ హీరో సర్వీస్ ఇక్కడ వచ్చి ఆగింది. అప్పుడు ఏపీఐ కాల్ జరుగుతుంది. ఏపీఐ కాల్ జరిగి అసెట్స్ ఫోల్డర్ నుంచి స్టూడెంట్ రొటేషన్ అనే రెస్పాన్స్ ని మనం మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం. మళ్ళీ చూడు, మళ్ళీ TS ఫైల్కి వెళ్తుంది. మళ్ళీ TS ఫైల్కి వచ్చి ఇక్కడ రెస్పాన్స్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్తుంది. నెక్స్ట్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. చూడు, కావాల్సి ఉంటే మళ్ళీ క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేస్తా, మెథడ్లోకి వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ క్లిక్ చేసా. ఇక్కడ నుంచి కిందకి రాదు, నీకు కిందకి రాదు బ్రేక్ పాయింట్. ఎందుకంటే ఇది ఈ మెథడ్ కోసం ఎదుగుతుంది. నెక్స్ట్ వాడికి వెళ్తుంది. నెక్స్ట్ వీడికి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తా. అప్పుడు రెస్పాన్స్ వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నెక్స్ట్ నీకు ఈ బ్రేక్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ బ్రేక్ పాయింట్కి వెళ్ళింది. అర్థమైందా? సో ఇంకా నార్మలే. ఇంకా ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఎలా చూపిస్తున్నావు? హౌ యు ఆర్ షోయింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎలా చూపిస్తున్నావు అంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మనకి డైరెక్టివ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. యాట్రిబ్యూట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. యాట్రిబ్యూట్స్ అని చెప్పి డైరెక్టివ్స్ అనే కాన్సెప్ట్ ఉంది. దాంట్లో మనకు ఉన్నది ఏంటంటే అట్రిబ్యూట్స్ లో మనకున్న మెథడ్స్ ఏంటంటే డైరెక్టివ్స్ లో అట్రిబ్యూట్ డైరెక్టివ్స్. ఇంకోటి ఏంటంటే attribute directives, structural directives, attribute structural, component directives, attribute directives. సో మనకి మొత్తం ఎన్ని ఉన్నాయంటే అట్రిబ్యూట్స్ డైరెక్టివ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంపోనెంట్ డైరెక్టివ్స్, ఇది ప్రస్తుతానికి వదిలేసి. సో కాంపోనెంట్ డైరెక్టివ్స్. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ కాదు, స్ట్రక్చరల్ డైరెక్టివ్స్. స్ట్రక్చరల్ కలిగిన తప్పు రైట్ తీసుకో. థర్డ్ ఏంటంటే అట్రిబ్యూట్ డైరెక్టివ్స్. సో ఇప్పుడు క్వశ్చన్, మనం ఇన్ఫర్మేషన్ ఎలా యూలో చూపిస్తున్నాం? హౌ వి ఆర్ షోయింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆన్ యూఐ. సో ఇక్కడ నేను యూఐలో ఎలా ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నానంటే, నేను స్ట్రక్చరల్ అట్రిబ్యూట్ లో నాకు కొన్ని
కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. అదేంటి అంటే ngif, ngfor అండ్ ఇంకోటి ఉంది ng switch. సో ఎలా అయితే మనకి జావా స్క్రిప్ట్ లో జావా స్క్రిప్ట్ పక్కన పెట్టండి ప్రస్తుతానికి. సో ఇక్కడ పేరులోనే ఉంది ngif, ఇఫ్ కండిషన్స్, ఇవన్నీ కండిషన్స్ చెక్ చేయండి. ngif, ngfor అంటే లూపింగ్, ng switch అంటే ఇది కూడా చెక్. చెప్తాను ఇప్పుడు. సో దీనికి టెక్స్చువల్ డైరెక్టివ్స్ కి ఉన్న ngif అంటే ఏంది? Definition of structural directives. First one, ngif. ngif అంటే షోయింగ్ అండ్ హైడింగ్. అంటే ఇప్పుడు నాకు ఒక బ్లాక్ వద్దు, ఆ బ్లాక్ నేను చూపించకూడదు వేలో, అప్పుడు మెయిన్ యూస్ చేయొచ్చు అంటే ngif యూస్ చేయొచ్చు. ఒకటి హైడ్ చేసేయాలి, డోమ్ లో ఒకటి హైడ్ చేసేయాలి, అప్పుడు నువ్వు ngif యూస్ చేయొచ్చు. ngif అంటే షోయింగ్ అండ్ హైడింగ్ ఎలిమెంట్స్ అంటే ట్యాగ్స్ అని, ఓకేనా? ఆర్ ట్యాగ్స్, HTML ట్యాగ్స్. ఓకే. ngfor అంటే లూపింగ్. ఇక్కడ క్యామెల్ కేస్ గుర్తుపెట్టుకోండి, క్యామెల్ కేస్. లూపింగ్ అంటే ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఇదే ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, నీకు ఆల్రెడీ ఇక్కడ చూసావా? ఇక్కడ చూసావా? అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఒక అరే ఉంది, దాని లోపల నీకు 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? కర్లీ బ్రేసెస్ కదా. సో ఇప్పుడు నీకు 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక అరేలో నీకు 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో నువ్వు ఇలా ఇటువంటి వాటిని నువ్వు లూప్ చేయాలంటే, ఒక అరే ఆఫ్ ఆబ్జెక్ట్ లూప్ చేయాలంటే, లూప్ అంటే 1 by 1 ప్రింట్ చేయాలంటే, ఆర్ఎల్స్ లూప్ చేయాలంటే, ఈ అరేలో నువ్వు లూప్ చేయాలంటే నీకు కావాల్సిన ngfor కావాలి. ngfor looping array of objects, okay, or in any other, or simply we can use simply looping. ఓకేనా? సో ప్రస్తుతానికి ఈ రెండు చాలు. సో టెక్స్చువల్ లో ఉన్నది ngif, ngfor, ng switch. సో ng switch స్లైడ్ తీసుకుని మళ్ళీ చెప్తాను. సో ngif, ngfor ఇక్కడ నేను ప్రజెంట్ ఇది ఉంది కదా, ఇవన్నీ ఇది చూపించాలంటే ప్రస్తుతానికి ఫస్ట్ లో చూసావా మనకి ఆ ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. ఫస్ట్ లో ఇన్ఫర్మేషన్ కనిపించట్లేదు. ఎప్పుడైతే నేను ఈ బటన్ క్లిక్ చేస్తున్నానో అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఎందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కనిపించలా, కానీ యూఐలో ఉంది. కానీ ఇక్కడ చూసావంటే నేను ఆల్రెడీ లూప్ చేస్తున్నా, ngfor యూజ్ చేసి నేను ఆల్రెడీ లూప్ చేస్తున్నా, కానీ ngif ఉంది. ఇక్కడ చూసావా? ngif ఏం చేస్తున్నా అంటే ఇది ట్రూ అయినప్పుడే చూపించు అని చెప్పి మనం ఒక కండిషన్ రాసుకున్నాం పైన. ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో అప్పుడు చూపించు అని చెప్పి ఒక కండిషన్ రాసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం? డైరెక్ట్ గా ట్రూ ఇచ్చేద్దాం. ఇప్పుడు నాకు ఎర్రర్ త్రో చేస్తుంది. అది ఎందుకు అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఎర్రర్ త్రో చేస్తుంది. ఇప్పుడు క్లిక్ చూడండి, ఎర్రర్ త్రో చేస్తుంది. ఎర్రర్ త్రో చేయాల ఎందుకు? ఓకే, ఎర్రర్ త్రో చేయలేదు ఎందుకు? ఓకే, అర్థమైంది. ప్రస్తుతానికి ఇది తీసేద్దాం. ఇది తీసేసినప్పుడు ఇది ఒక నార్మల్ ట్యాగ్ లాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు నేను తీసేసి రన్ చేస్తాను. ఓకే,
సో ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే ఎన్జిఎఫ్ ఏం చేస్తుందంటే ఇక్కడ షో బ్లాక్ అని చెప్పి ఒకటి రాసుకున్నాం. షో బ్లాక్ అని ఇక్కడ చూసామంటే లోపలికి ఇక్కడ వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి చూసామంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫాల్స్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఈ సెట్ ఆఫ్ బ్లాక్ నాకు చూపించకూడదని చెప్పి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాల్స్ రాసుకున్నాను. కానీ నెక్స్ట్ ఎక్కడ రాశాను, నెక్స్ట్ దీన్ని ట్రూ చేయాలి. ఎప్పుడు ట్రూ చేయాలి? ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు అప్పుడు నేను దాన్ని ట్రూ చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ షో బ్లాక్ ని ట్రూ చేస్తున్నాను. ట్రూ అంటే చూపించు అని చెప్పి అప్పుడు ఆబ్వియస్ గా నీకు ఈ సెట్ ఆఫ్ రికార్డ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది కనిపించేస్తుంది, డన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాము, లూప్ చేస్తున్నాం. యూజర్స్ ని లూప్ చేస్తున్నాం. ఇక్కడ యూజర్స్ ఎలా వచ్చింది, మనం ఇక్కడ చూసామంటే వచ్చిన రెస్పాన్స్ ని యూజర్స్ లోకి పాస్ చేస్తున్నాం. ఈ రెస్పాన్స్ ని మనం యూజర్స్ లోకి పాస్ చేస్తున్నాము. అండ్ యూజర్ కి ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసుకున్నాం ఎనీ అని చెప్పి. అది అరేనా, ఆబ్జెక్టా, స్ట్రింగా, నెంబరా, అది నా అనవసరం. ఎనీ అంటే ఇట్ మే బి ఎనీ డేటా టైప్. ఓకేనా? సో వచ్చిన రెస్పాన్స్ ని దీంట్లోకి పాస్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు యూజర్స్ లో ఏముంటుందంటే JSON ఫార్మాట్ లో ఉన్న డేటా అంతా ఇప్పుడు యూజర్స్ లో ఉంటుంది. కానీ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని లూప్ చేయాలి. లూప్ చేయాలంటే ఇది సింటాక్స్, ng ఫర్ ఇది సింటాక్స్. సింటాక్స్ కొంచెం బట్టి పడాలి. ఇదే యూజర్స్ లో నుంచి ఒక్కొక్కటి తెచ్చుకొని మనం ఇక్కడ వన్ వే డేటా బైండింగ్ చేస్తున్నాం. చూసావా, ఇంటర్పోలేషన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, ప్రింట్ చేస్తుంది, డన్. మరి నెక్స్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది, ప్రింట్ చేస్తుంది. ఇక్కడ స్టూడెంట్ అని ఎందుకు ఇచ్చామంటే మనం స్టూడెంట్ డాట్ JSON లో ఇక్కడ చూసావా, మొన్న ఏం చెప్పాను, JSON ఆబ్జెక్ట్ లో ఏం చెప్పాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కీ కావాలి, రైట్? సో కీ కావాలంటే ఇప్పుడు నాకు కీని అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. నేను కీని అక్కడ బైండ్ చేస్తాను కాబట్టి నాకు ఉమర్, హేమంత్, వెంకటేష్ అవన్నీ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టూడెంట్ కాకుండా ప్రస్తుతానికి అక్కడ లేనిది ఇస్తాను. అంటే ఆ JSON ఫైల్లో లేనిది ఇక్కడ ఇస్తాను. ఇప్పుడు నేను క్లాస్ అని ఇస్తాను. ఇప్పుడు ఆబ్వియస్ గా నీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ నీకు చూపించదు యూఐలో. ఎందుకు అంటే ఆ కీ అనేది JSON ఆబ్జెక్ట్ లో లేదు, JSON ఫైల్లో లేదు. చూసావా, ఇక్కడైతే వచ్చింది. ఎందుకంటే రెస్పాన్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ రెస్పాన్స్ అయితే వచ్చేసింది, కానీ మనకి యూఐలో కనిపించలేదు. మనకి యూఐలో ఏం కనిపించలేదు. ఎందుకు అంటే మనం ఇక్కడ కీ అనేది ఎలా ఉంది, ఇక్కడ కీ వచ్చి స్టూడెంట్, కానీ మనం ఏం మ్యాప్ చేస్తున్నాం, సింగిల్ డేటా బైండింగ్ లో ఏం మ్యాప్ చేస్తున్నాం, క్లాస్ చేస్తున్నాం. అందుకని చెప్పి డేటా అనేది ప్రింట్ కావాలి. సో కీని మనం ఎగ్జాక్ట్ కీని మనం యూజ్ చేయాలి. స్టూడెంట్ ఇదేంటి అంటే వన్ వే డేటా బైండింగ్, ఇంటర్పోలేషన్. ఓకేనా? ఇక్కడ ఇది ng ఫర్ క్యామెల్ కేస్ గుర్తుపెట్టుకోండి. స్టార్ ఉండాలి, క్యామెల్ కేస్ ఉండాలి. ng ఫర్ ఈజ్ ఫర్ లూపింగ్. ng is for condition check, showing and hiding, or showing hiding elements or tags, HTML tags. ఓకేనా? సో ఇప్పుడు దాకా డౌట్ ఉందా? నో బ్రో. నువ్వు ఇప్పుడు నీకు ఇచ్చే రిక్వైర్మెంట్ ఇప్పుడు ఇచ్చే టాస్క్ ఏంటంటే నువ్వు సర్వీస్ ఫైల్ క్రియేట్ చేయాలి. ఆ సర్వీస్ ఫైల్లో క్రియేట్ చేసిన తర్వాత ఒక JSON ఆబ్జెక్ట్ SS ఫోల్డర్లో క్రియేట్ చేయాలి. తర్వాత నువ్వు ఒక ఈవెంట్ రాయాలి టెంప్లెట్ లో. ఆ టెంప్లెట్ మెథడ్ రాయాలి. మెథడ్ TS ఫైల్లో కాల్ చేయాలి. ఆ TS ఫైల్లో పర్టికులర్ ఆ సర్వీస్ ఫైల్ రిఫరెన్స్ క్రియేట్ చేయాలి. ఆ రిఫరెన్స్ యూస్ చేసుకుని ఆ మెథడ్ సర్వీస్ మెథడ్ కాల్ చేయాలి. అక్కడ నువ్వు HTTP క్లయింట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ HTTP క్లయింట్ కి రిఫరెన్స్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత నువ్వు HTTP.get లోపల SS ఫోల్డర్లో పెట్టిన sample.json ఫైల్ ని అక్కడ రీడ్ చేయాలి. ఇక్కడ నువ్వు ఈ సర్వీస్ ఫైల్ లో దాన్ని రిటర్న్ చేసిన తర్వాత కాంపోనెంట్ లో
నువ్వు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వచ్చిన రెస్పాన్స్ ని ఏదో ఒక వేరియబుల్ లో పాస్ చేసి ఆ వేరియబుల్ ని నువ్వు ng ఫర్ యూస్ చేసి లూప్ చేసి నువ్వు ప్రింట్ చేయాలి బై యూసింగ్ ఇంటర్పోలేషన్, బై యూసింగ్ వన్ డేటా బైండింగ్. ఇప్పుడు నేను ఏం చేశాను అది నువ్వు చేయాలి. ఓకే బ్రో. చేస్తావా? షూర్ బ్రో, చేస్తాను బ్రో. ఇప్పుడు చేస్తావా? చేస్తాను బ్రో. సరే నేను స్క్రీన్ చేస్తున్నా, నువ్వు నువ్వు స్టార్ట్ చేయి. నాకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు బ్రో, షేర్ చేస్తున్నాను. ఒక నిమిషం అవుతుంది చూడు బ్రో. ఇంకా హెవీ రైన్ గా ఉంది బ్రో, నెట్ కనెక్షన్ పూర్ గా ఉన్నట్టుంది. షేర్ చేస్తున్నాను అప్పటి నుంచి, కానీ షేర్ అవ్వట్లేదు. బ్రో షేర్ అవ్వట్లేదు. లేదంటే నేను చేసిన తర్వాత మీకు స్క్రీన్ షాట్స్ పెట్టేదా బ్రో? సరే బ్రో. ఓకే బ్రో, ఇది టాస్క్ గా తీసుకుంటాను. నెక్స్ట్ టాపిక్ ఏమైనా చెప్తారా బ్రో? ఇది టాస్క్ గా తీసుకొని నేను కంప్లీట్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ షాట్స్ రాదులే, ఇది టైం పడుతుంది. నువ్వు చేయి బ్రో, చేసి నాకు చెప్పు, నేను అడుగుతాను. ఇది టైం పడుతుందిలే నీకు చేయడానికి. ఓకే బ్రో. నువ్వు చెయ్యి, డౌట్స్ ఉంటే అడుగు, నేను చెప్తాను. ఇది టైం పడుతుందిలే నీకు. ఓకే బ్రో, నేను ఇప్పుడే టైం పడుతుందిలే. ఇది చేసి ఇప్పుడే చేసి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టు, నేను ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తాను. దీన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను ప్రజెంట్. దీన్ని ఇప్పుడు చేసి కంప్లీట్ చేసి ఇది టైం పడుతుంది ఆల్మోస్ట్ నీకు ఒక 1 అవర్ కంప్లీట్ చేసి. ఓకే సరే బ్రో, కంప్లీట్ చేసి నాకు కూడా పెట్టు, నేను చూస్తాను. నెక్స్ట్ డైరెక్ట్ చెప్తాను. నేను మీకు స్క్రీన్ షాట్ నెక్స్ట్ ఫార్మ్స్ చెప్తాను. ఓకే ఫార్మ్స్ నెక్స్ట్ రౌటింగ్ చెప్తాను, దాని తర్వాత ఫార్మ్స్ చెప్తాను. క్లోజ్ చేస్తున్నా. ఓకే బ్రో.